నమస్కారం. హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం ర్యాలీ. అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంపై ప్రభుత్వ తీరును ఖండిస్తూ చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం జేఏసీ ఆధ్వర్యంలో భారీ మానవహారం ర్యాలీ జరిగింది. జనగామ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చిన హామీ 100 రోజుల్లో చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తామన్న మాటలు ఇప్పటికీ నెరవేర్చకపోవడంపై జేఏసీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది ప్రజల అభిమతం, రాజకీయం కాదు. అంబేద్కర్ చౌరస్తాలో ప్రారంభమైన మానవహారం గాంధీ కూడలి వరకు సాగింది. వేలాదిగా జెండాలతో వచ్చిన ప్రజలు నినాదాలతో గగనాన్ని మోగించారు. విద్యార్థులు, వ్యాపార సంఘాలు పాల్గొనడంతో కార్యక్రమం ఉద్వేగభరితంగా సాగింది. మాట్లాడుతూ 2 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా ప్రకటించకపోవడం తగదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి పరీక్షకు సమయం. రంగాల్లో తీవ్రంగా వెనుకబడి ఉందని రెవెన్యూ డివిజన్ స్థాపన చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో చేర్యాల డివిజన్ ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు అయ్యేలా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముస్తాల బాలనర్సయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి ఆమ్దాల మల్లారెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బూరుగు సురేష్ గౌడ్, టీటీడీ పట్టణ అధ్యక్షులు మిట్టపల్లి నారాయణ రెడ్డి, అంకుగారి శ్రీధర్ రెడ్డి, భూమిగారి రాజేందర్, 4 మండలాల అఖిలపక్ష చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకై తలపెట్టిన మానవహారానికి విచ్చేసిన విద్యార్థులకు, అదేవిధంగా అఖిలపక్ష నాయకులకు, మేధావులకు అందరూ కూడా పాదాభివందనం తెలియజేస్తూ ఇప్పటి వరకు కూడా చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన అనేది శాంతియుతంగా చేస్తున్నాము. రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి రానున్న రోజుల్లో అసెంబ్లీ ముట్టడి కానీ, అదేవిధంగా రోడ్డు మీద వంట వార్పు కానీ, అదేవిధంగా 2 రోజులు ఈ చేర్యాల ప్రాంతాన్ని మొత్తం దిగ్బంధం చేసి చేర్యాల రెవెన్యూ డివిజన్ వచ్చేంత వరకు కూడా మేము కలిసికట్టుగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. గత ఎలక్షన్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పార్టీ అధికారంలోకి రాగానే చేర్యాల రెవెన్యూ ఇస్తారని చెప్పడం జరిగింది. ఏమైందని అడుగుతున్నా. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కళ్ళు కనబడతలేవా అని అడుగుతున్నా. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెచ్చి రానున్న రోజుల్లో ఖచ్చితంగా చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకు మీరు అందరూ కూడా కృషి చేయాలి, లేకపోతే మీ అందరినీ కూడా ఊళ్ళో బహిష్కరణ చేస్తామని ఈ సందర్భంగా జేఏసీ తరఫున హెచ్చరిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. గత 10 సంవత్సరాల కాలం నుంచి చేర్యాల ప్రాంత ప్రజలు, రాజకీయ పార్టీలు, వ్యాపార వర్గాలు అందరూ కూడా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఎందుకే వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవాలి, చేర్యాల రెవెన్యూ డివిజన్ వెంటనే ప్రకటించాలని చెప్పేసి ఇవాళ అఖిల పక్షాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో మానవహారం ఏర్పడి గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ 2 లక్షల ప్రజలకు సంబంధించినటువంటి అంశం. అర్హత ఉంది, ఎందుకు ప్రకటించలేదో ఈ కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి. లేని పక్షంలో రేపు రాబోయే కాలంలో మొన్ననే ఎంపీ సామన కిరణ్ కుమార్ రెడ్డిని అడ్డుకోవడం జరిగింది. రేపు మంత్రులు వచ్చినా, కాంగ్రెస్ నాయకులు వచ్చినా, కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చినా, ఎవరు వచ్చినా అఖిల పక్షాల జేఏసీ తరఫున అడ్డుకుంటాం. వెంటనే చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రకటించిన తర్వాతనే ఈ ఎంపీ కానీ ఎవరు కానీ ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులను విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఇది శాంతియుతంగా జరుగుతున్నది. ఇది ఉధృత రూపం దాల్చక ముందే ఈ చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. గత ఎన్నికల్లో చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తామని చెప్పి రెవెన్యూ ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, మన కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు. ఎంపీ గారు ఇప్పటి వరకు సంవత్సరం అయింది గవర్నమెంట్ వచ్చి ఆ రెవెన్యూ డివిజన్ ఊస్తూ తీర్చలేరు. తీవ్రంగా హెచ్చరించే విషయం ఏంటంటే రెవెన్యూ డివిజన్ కనుక ఏర్పాటు చేయకపోతే మేము రేపు తీసుకున్న చర్యలు బాగుంటాయి, వేరే రకంగా ఉంటాయి. ఇప్పటి వరకు శాంతియుతంగా మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ రెవెన్యూ డివిజన్ ఇవ్వకపోతే
ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోకం కానీ, ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ అందరూ కూడా పోరుబాట బట్టి అప్పుడు ఏం చేస్తారనేది తడగా చూపిస్తాం. కంపల్సరీ తడగా చూపించాల్సిన అవసరం వస్తుంది. పెద్దలు భావనలు కూడా వాళ్ళ ఏజ్ ఎక్కువ కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి ఉద్యమాన్ని ముందరికి తీసుకుపోతామని చెప్తారు.